హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇదైతే మంచి హ్యాండ్ డిజైన్ అండి. అందరూ కుట్టుకోవచ్చు. అయితే ఇది బ్లౌజ్ రావడం గ్రీన్ కలర్ వచ్చింది. శారీ ఏమో బ్రౌన్ కలర్ వచ్చింది. అయితే హ్యాండ్ అయితే ఇలా బార్డర్ వచ్చింది కదా! వాళ్ళేమన్నారంటే హ్యాండ్ కొద్దిగా బార్డర్ వచ్చింది, డల్‌గా అనిపిస్తుంది. ఏదైనా చిన్నగా మంచిగా చూడడానికి డిజైన్ పెట్టండి. చిన్న పార్టీ ఉంది అని అన్నారు. సరే అన్న దానికోసం ఏం చేసినా అంటే ఫస్ట్ అయితే ఇలా లైనింగ్‌నైతే మడత పెట్టేసి కింది నుంచి పైకి 2 ఇంచులు తీసుకున్నా. అడ్డము 1 ఇంచే తీసుకున్నా. ఎందుకంటే మడత మీద కదా 1 ఇంచు చాలు. తర్వాత దీన్నైతే ఇలా బాక్స్ గీసుకోవాలి. గీసుకొని దాన్ని ఆ పైన మూల దగ్గర రౌండ్‌గా గీయాలి ఇలా. ఇలా రౌండ్‌గా ఇదిగోండి ఇలా రౌండ్‌గా గీసుకోవాలి. ఇది శారీలో క్లాత్ మనము 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి. లేదంటే ఇంకా చిన్నగా అయినా పర్లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్‌ని మనము రౌండ్‌గా ఇలా గీసుకున్నాం కదా! దాన్నైతే ఇలా కట్ చేయాలి. చూడండి కట్ చేసి ఇంత అవుతుంది. మీరు వెడల్పు మరీ ఎక్కువ పెట్టకండి. కుట్టేసరికి వెడల్పు ఎక్కువైతది. ఇది సరిపోతుంది, చూడడానికి బాగుంటుంది. తర్వాత ఇలా కావాలంటే మనము హైటు పెంచుకోవచ్చు. హైట్ ఎంత పెడితే వెడల్పు అంత పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని హ్యాండ్ మంచి సైడ్ ఉంది కదా! మంచి దాని మీదనే మనము ఈ లైనింగ్ అనేది వేయాలి. లైనింగ్ వేసి ఇలా పిన్స్ అయితే కదలకుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ అయితే ఇలా గీసుకోండి. ఇదిగోండి కింది సైడు మనము 1/2 ఇంచు కుట్టడానికి 1/2 ఇంచు లేదా పావించు కుట్టడానికైతే పెట్టుకుంటాం కదా కుట్లలోకి ఆల్రెడీ అట్లా కుట్టుకుంటూ రండి. ఆ మూలది ఇప్పుడు రౌండ్ దగ్గరికి వచ్చేసరికి నీడిల్ దింపి పాదం పైకి లేపి ఇలా తిప్పుకోండి. తిప్పిన తర్వాత మళ్ళీ ఫుట్టును కింది కానీ మళ్ళీ ఇలా చిన్నగా రౌండ్గా కుట్టుకుంటూ రండి. మీరు కుట్టేటప్పుడు లైనింగ్ అనేది కొద్దిగా ముడతలాగా వస్తుంది. లేదంటే కొద్దిగా లైనింగు కిందికి మెయిన్ క్లాత్ దానికంటే కిందికి వస్తుంది. అందుకనే మీరు చిన్నగా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి ఇలా. ఇది ఏమన్నారంటే ఇది హ్యాండ్ అయితే నిజంగా చూడడానికైతే డల్లుగా అనిపిస్తుంది అనమాట హ్యాండ్కి వచ్చిన డిజైను. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ డిజైన్ కూడా అంత హెవీగా వద్దు, కాకపోతే సింపుల్గా చూడడానికైతే బాగుండాలి. ఏదో చిన్న పార్టీ ఉంది ఇంట్లోనే, బర్త్డే పార్టీ, దానికోసము అని అన్నారు. అందుకనే దాన్నైతే ఇలా కట్ చేసుకో ఇలా ఇదిగోండి ఇలా మనమైతే కుట్టినాం కదా, కుట్టిన తర్వాత కట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పైన కుట్టేయద్దు, ఎందుకంటే మనం తిప్పేయాలి కదా. పైన కుట్టేయకుండా కింద మాత్రమే కుట్టేసినాం కాబట్టి పైనుంచి ఇలా తిప్పేస్తే మనకు ఇలా రౌండ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనకు ఈ మూలల దగ్గర క్లాత్ లోపలికి పోతుంది కదా, పిన్ను తీసుకొని చిన్నగా తీయాలి. మళ్ళీ మీరు రఫ్గా తీస్తే పోగులు పోతుంది, అందుకే చిన్నగా తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మెయిన్ క్లాత్ పైనుంచే కుట్టుకుంటూ రండి. లైనింగ్ ఇట్లా రివర్స్ పెట్టి కుట్టొద్దు, ఎందుకంటే మనం ఇలా కుడుతుంది పైనుండి కనిపిస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ మీద అయితే నేను ఇదిగోండి, ఇది వీడియోలో కొద్దిగా డల్గా అనిపిస్తుంది కానీ బయట అయితే బాగుంది కలర్ అయితే. ఇదిగోండి ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలి. మీరు ఈ డిజైన్ మాత్రం తప్పకుండా కుట్టుకోండి, అందరూ కుట్టుకోండి. ఇది చూసే వాళ్ళందరూ చూడడానికి ఇది ఇంకా ఫుల్ హ్యాండ్కి అయితే చాలా బాగుంటుంది. ఫుల్ హ్యాండ్కి అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఎవరైనా ఫుల్ హ్యాండ్సే ఎక్కువ కుట్టుకుంటుంటారు కదా, వాళ్ళు ఫుల్ హ్యాండ్కి డిజైన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడు పైన కూడా నేను కదలకుండా కుట్టు వేసేస్తున్నా. ఇలా పైన కూడా కదలకుండా కుట్టేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం శారీలో క్లాత్ తీసుకున్నాం కదా, దాన్నైతే రివర్స్లో ఇట్లా ఫోల్డ్ చేసిన అనమాట. మనము సమానంగా తీసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎటైనా ఫోల్డ్ అంటే అడ్డమైన నిలువైన ఫోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే రివర్స్లో అయితే చేసి ఇలా ఓపెన్ ఉన్న సైడులు అంటే మనకు మడత ఉన్న సైడు కుట్టకండి, మిగతా 3 సైడ్లు కుట్టుకుంటూ వచ్చి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే రివర్స్ తిప్పేయడానికి కొద్దిగా కుట్టొద్దనమాట. ఇలా రివర్స్ తిప్పేసి ఇదిగోండి
ఇప్పుడు తిప్పేయడానికి హోల్ పెట్టినాం కదా, వదిలేసినాం కదా, దాన్ని కూడా ఇట్లా రివర్స్ తిప్పిన తర్వాత కుట్టేయండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఈ పోగులనేది బయటికి రాకుండా ఉండడానికనమాట ఇప్పుడు కుట్టిందిది. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా పెట్టేయండి. మీకు ఎటు సైడు మంచిగా అనిపిస్తే అటు సైడు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే క్లాత్ కదలకుండా ఉంటుంది. మళ్ళీ కుట్టేటప్పుడు అటు ఇటు పోతుంది. మీరు కుట్టుకునేటప్పుడు మనం శారీలో క్లాత్ 4 ఇంచెస్ కట్ చేసుకుంటాం కాబట్టి మీరు తీసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా డిజైన్ క్లాత్ తక్కువ ఉంది అంటే లైనింగ్ కింది సైడ్ లైనింగ్ వేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు ఆ హోల్ ఇలా పెట్టినాం కదా, పెట్టిన తర్వాత దాని చుట్టూతా కుట్టుకుంటూ రావాలి. అయితే క్లాత్ అయితే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మనం. చాలా సింపుల్గా బాగుంది కదా చూడ్డానికి. మీరు బ్లౌజు శారీ ఇలా వస్తే మాత్రం ఇలా వచ్చింటాయి కదా. కొన్ని ఏమో ఎలా అంటే బ్లౌజులు ఫ్లవర్స్ వస్తాయి, శారీ ఏమో కొద్దిగా ప్లెయిన్ వస్తుంది. అట్లాంటప్పుడు కూడా ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫుల్ హ్యాండ్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా కుట్టుకోండి. మీ ఇష్టం, ఇలాగే వదిలేస్తారా లేదంటే ఇప్పుడు నేనైతే ఇంకా లేస్ వేస్తున్నా. లేస్ కూడా చాలా వాళ్ళు ఏమన్నారు, హెవీగా వద్దన్నారు కాబట్టి ఉన్న డిజైన్నే సింపుల్గా మంచిగా కుడుతున్నా. అయితే ఇక్కడ నేను లేస్ వేయడం కూడా సెల్ఫే గ్రీనే తీసుకున్నా. గ్రీన్ మీద గోల్డ్ వచ్చింది, అది తీసుకొని సన్న లేస్ తీసుకొని వేసేస్తున్నా. మీరు ఒకవేళ పెద్ద లేస్ వేస్తే ఇక్కడ రౌండ్ అనేది తిరగదు, అందుకని ఇలాంటివి సన్న వేస్తే తిరుగుతాయి. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కింది సైడ్ కూడా లేసేయండి. ఇక్కడ మీ ఇష్టము. ఇంకా మీకు హెవీగా డిజైన్ కావాలనుకుంటే కట్ వర్క్ లేస్ అలా కూడా వేసుకోవచ్చు, లేదంటే పెద్ద లేసులు ఉన్నా కానీ వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మధ్యలో మనకు లైట్ పింక్ ఇట్లా బ్రౌన్ అట్లా ఉంది కదా, అట్లాంటి లేస్లు వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను ఇదిగోండి అది కనిపించకుండా నీట్గా కుట్టుకుంటూ రండి. బాగుంది కదా డిజైన్ సింపుల్గా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే హెవీగా లేదు, ఎబ్బెట్టుగా లేదు. శారీలో క్లాత్ మంచిగా బ్లౌజుకు సూట్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు అసలు, దీనికి మంచిగా సరిపోతుంది. ఇప్పుడు ఇలాగే కుట్టుకోవచ్చు. కాకపోతే దీన్ని నేను ఇంకొద్దిగా వాళ్ళు పార్టీకి అన్నారు కదా, ఇంకొద్దిగా డిజైన్ చేయాలి కదా, బాగుంటుంది కదా, అందుకనే నేనేం చేసిన అంటే ఇలా కొద్దిగా డిజైన్ అయితే ఇలా కుట్టేస్తున్నా అనమాట. ఇదిగోండి ఇలా పూస ఎక్కించుకొని మన దగ్గర థ్రెడ్స్ ఉంటాయి కదా, మీరు ఆ థ్రెడ్స్ ఉన్నా కానీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ దొరుకుతాయి కదా, అవే తీసుకొని థ్రెడ్ కుట్టేస్తున్నా. ఇదిగోండి ఓన్లీ ఎక్కడ కుడుతున్నా, ఇప్పుడు మనకు ఆ రౌండ్ అయితే ఎక్కడొచ్చిందో అక్కడ కుట్టేస్తున్నా. 3 వస్తాయి, 3 కుట్టేస్తున్నా. మధ్యలోనేమో మళ్ళీ అవి బీడ్స్ కుట్టిన. మీకు చూడండి ఎవరైనా కుట్టుకోవచ్చు కదా, చాలా ఈజీగా సింపుల్గా బాగుంది కదా. ట్రై చేయండి, తప్పకుండా కుట్టుకోమని మరీ చెప్తున్నా నేనైతే. ఇదిగోండి మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. మీరు కుట్టించుకునే వాళ్ళైతే కనుక ఇది వీడియో చూస్తే మీరు కుట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా సింపుల్గా కుట్టమని చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.